విషయం ఏందనంటే అసలు ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కంటే మిగతా పార్టీలు భిన్నమైనవి, బీజేపీ కమ్యూనల్ పార్టీ, హిందుత్వ పార్టీ అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో అసలు గమ్మత్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిది అని అంటే ఈ హిందుత్వ పార్టీ వీళ్ళు చెప్తున్నటువంటి హిందుత్వ పార్టీలోనే అసలు విభిన్నమైనటువంటి మార్పులు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో సెక్యులర్ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మేధావి వర్గము, అక్కడ ఉన్నటువంటి నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలనేమో ఎమ్మెల్యే టికెట్లు తగ్గిపోతున్నాయి, ఎంపీ టికెట్లు తగ్గిపోతున్నాయి, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం లేదు, జనాభా లెక్కల్ని తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా వీళ్ళు ఏదైతే బీజేపీ మరి హిందుత్వ పార్టీ లేకపోతే కమ్యూనల్ పార్టీ, సెక్యులర్ పార్టీ కాదు, ఇది చాలా దీనివల్ల ఉపయోగం లేదు అని వీళ్ళు ప్రచారం ఒకవైపు చేస్తున్నారు. వీళ్ళు ఒకవైపు ప్రచారం చేస్తుంటే అదే కమ్యూనల్ పార్టీలో అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఒక బీసీని ముఖ్యమంత్రి అని ప్రకటించడం జరిగింది. 38 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చి ప్రకటించడం జరిగింది. హయ్యెస్ట్గా అన్ని పార్టీల కంటే ఎక్కువ ప్రకటించడం జరిగింది. కానీ దీనితోటి ఏంటిది అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు ఏదైతే మరి సమానత్వవాదులు, మాజీ మార్క్సిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంగు తినిపోతున్నటువంటి పరిస్థితి. ఇదేందిరా బాబు, ఇది మనమేమో బీజేపీ కరడుగట్టిన పార్టీ, 1-2 అగ్రకులాల పార్టీ అని చెప్పి మనం చెప్తుంటే అసలు వీళ్ళు ఈ విధంగా ముఖ్యమంత్రిని ప్రకటించడం ఏంటిది? వీళ్ళు 38 ఎమ్మెల్యే టికెట్లను ఇవ్వటం ఏంది? ఎంపీ టికెట్లలో బీసీలకు మరి ఈ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఎంపీ టికెట్లను ఇవ్వటం ఏంటిది అని వీళ్ళు అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. దాన్ని విని వాళ్ళు వాళ్ళు బీజేపీలో వస్తున్నటువంటి మార్పులను చూసి ఇది ఎట్లా జరుగుతుంది, అసలు ఈ విధంగా ఇవ్వటం ఏంటిది అని విచిత్రపోతున్నారు. అంటే బీజేపీలో ముఖ్యమంత్రిని ప్రకటించడం కూడా వీళ్ళకు ఇష్టం లేదు. బీజేపీలో కూడా ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇవ్వడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు. మింగుడుపడని సమస్యగా మారిపోయింది. మింగుడుపడక వాళ్ళంతా కూడా అంతర్గతంగా మదనపడిపోతున్నటువంటి పరిస్థితి. అసలు సెక్యులర్ పార్టీ అనుకున్న దాంట్లోనేమో అసలు టికెట్లే లేవు, అసలు సెక్యులరిజమే లేదు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేనే లేదు. అసలు కరడుగట్టిన పార్టీ ఎవరికి టికెట్లు ఇవ్వదు, ఇది బ్రాహ్మణ ధనిక వర్గాల పార్టీ ఈ బీజేపీ అనేది, కాబట్టి వాళ్ళకు తప్ప వేరే వాళ్ళను చేరనీయదు, చోటు ఉండదు అని ప్రచారం చేసినటువంటి వాళ్లకు అందులో వస్తున్నటువంటి మార్పులను చూసి వీళ్ళు అసలు ఇది ఎట్లా సాధ్యమవుతుంది,